సముద్ర తీరం ఉండాలే కానీ సంపద సృష్టించడం అంత కష్టమేమీ కాదు. కానీ గుర్తుంచుకోండి, దానికి సంకల్ప బలం కావాలి, ఒక విజన్ ఉండాలి, ఆత్మవిశ్వాసం ఉండాలి, తీరాన్ని ఒక వరంలా మార్చుకోవాలన్న ఆలోచన ఉండాలి, దాన్ని ఆచరణలో పెట్టేలా దృఢ సంకల్పం కావాలి. ఆ లక్షణాలు పుష్కలంగా ఉన్న లీడర్ సీఎం జగన్ రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తీర ప్రాంతాల రూపురేఖలు మార్చేస్తున్నారు. ఉత్తరాంధ్ర, కృష్ణా, నెల్లూరు జిల్లాల్లో తీర ప్రాంతాలకు సరికొత్త సొబగులు అద్దుతున్నారు. పోర్టుల నిర్మాణ పనులు పరుగులు పెట్టిస్తున్నారు. ఇటు మూలపేట, రామాయపట్నం బందరు పోర్టులు, అటు కాకినాడ గేట్వే, వీటి నిర్మాణాలు జెట్ స్పీడ్ తో సాగుతున్నాయి. త్వరలోనే తీరంలో నౌకలు లంగరు వేసేందుకు సిద్ధమవుతున్నాయి. అసలు ఏపీకి సుదీర్ఘ తీర ప్రాంతమున్న చంద్రబాబు ఎందుకు పట్టించుకోలేదు? రామాయపట్నం పోర్టుపై బాబు చేసిన కుట్ర ఏంటి? 3 పోర్టుల నిర్మాణాలు పూర్తయితే తీర ప్రాంతాల అభివృద్ధితో పాటు ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయా? రాష్ట్రం దశ దిశ మార్చే విధంగా సీఎం జగన్ అడుగులు వేస్తున్నారు. కొత్త పోర్టులు, ఫిషింగ్ హార్బర్ల నిర్మాణాలతో లాజిస్టిక్స్, ఎగుమతులు, దిగుమతుల ద్వారా అద్భుతాలు సృష్టించడానికి మార్గం సుగమం చేస్తున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం సుమారు 20,000 కోట్లతో కోస్తా తీరాన్ని అభివృద్ధి చేస్తోంది. ఒకేసారి 4 గ్రీన్ ఫీల్డ్ పోర్టులతో పాటు 10 మినీ పోర్టుల తరహాలో ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లను అభివృద్ధి చేయడం ద్వారా రాష్ట్ర ఆర్థిక ప్రగతిని పరుగులు పెట్టిస్తున్నారు. తీర ప్రాంత అభివృద్ధితో పాటు ఉపాధి అవకాశాలు పెంచేలా చేస్తున్నారు. నిజానికి ఆంధ్రప్రదేశ్ కు సుదీర్ఘ తీర ప్రాంతం ఉన్నప్పటికీ దానిని సరైన రీతిలో ఉపయోగించుకోవచ్చన్న ఆలోచనే ఏనాడూ చంద్రబాబుకు రాలేదు. దోచుకో, పంచుకో, తినుకో అన్నట్లుగా వ్యవహరించే చంద్రబాబు ఇలాంటివి చేస్తాడనుకోవడం పొరపాటే అవుతుంది. అవసరమైతే అమరావతి మధ్యలో సముద్రం పెడతానని చెప్పి మరిన్ని ఎకరాలు దోచేస్తాడే తప్ప తీర ప్రాంతాలను అభివృద్ధి చేయడం లాంటి మంచి పనులు అతను చేయనే చేయడు. అవసరమైతే తన వారికి మేలు చేసేందుకు వచ్చే పోర్టులను అడ్డుకుంటాడే కానీ అభివృద్ధి జోలికి మాత్రం పోనే పోడు. కానీ ఎప్పుడైతే సీట్లోకి సరైనోడు వచ్చి కూర్చున్నాడో అప్పుడు తీర ప్రాంతాల తలరాత మారడం మొదలైంది. ఏపీలో తీర ప్రాంతాల రూపురేఖలు మారుతున్న వేళ కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, ఏపీలో తీర ప్రాంతాలను ఏ స్థాయిలో అభివృద్ధి చేస్తున్నారు? క్వశ్చన్ నెంబర్ 2, మూలపేట పోర్టుతో ఉత్తరాంధ్ర తలరాత మారుతుందా? క్వశ్చన్ నెంబర్ 3, రామాయపట్నం బందరు పోర్టు పనులు ఎక్కడి వరకు వచ్చాయి? క్వశ్చన్ నెంబర్ 4, పోర్టులు పూర్తయితే ఎంతమందికి ఉపాధి దక్కుతుంది? క్వశ్చన్ నెంబర్ 5, రామాయపట్నం పోర్టు అడ్డుకునేందుకు బాబు చేసిన కుట్రలేంటి? ఏపీలో పోర్టుల నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్న వేళ వినిపిస్తున్నటువంటి ప్రశ్నలివే. ఇక వెనుకబడ్డ ఉత్తరాంధ్ర తలరాతను మార్చే మరో పోర్టు వేగంగా రూపుదిద్దుకుంటోంది. మూలపేట పోర్టు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత ఏకంగా మూలపేట పోర్టుతో పాటు మంచినీళ్లపేట, బుడగళ్లపాలెం ఫిషింగ్ హార్బర్ల నిర్మాణానికి 5,000 కోట్లపైనే ఖర్చు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా నిర్మిస్తున్న 4 పోర్టుల్లో ఒకటైన మూలపేట ఆంధ్రప్రదేశ్తో పాటు ఛత్తీస్గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, దక్షిణ ఒడిశా ప్రాంతాల నుంచి ఎగుమతులు, దిగుమతులకు అనువుగా ఉంటుంది. ఈ పోర్టు పూర్తయితే 5 రాష్ట్రాల్లోని పరిశ్రమలు తమకు అవసరమైన ముడి సరుకులు దిగుమతి చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. మూలపేట పోర్టు పనులు గత ఏడాది ఏప్రిల్లో మొదలయ్యాయి. అప్పటి నుంచి నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ ప్రాజెక్టు పూర్తయితే సుమారు 25,000 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభించడంతో పాటు చుట్టుపక్కల ప్రాంతం పారిశ్రామికంగా వేగంగా అభివృద్ధి చెందుతుంది. ఈ పోర్టు నిర్మాణానికి జగన్ 4,361 కోట్లకు పరిపాలనా అనుమతులు మంజూరు చేశారు. మొత్తం పోర్టు వార్షిక సామర్థ్యం 83.3 మిలియన్ టన్నులు కాగా తొలి దశలో 4 బెర్తుల నిర్మాణంతో 23.5 మిలియన్ టన్నుల సామర్థ్యంతో మూలపేట పోర్టును అభివృద్ధి చేస్తున్నారు. మొత్తం 4 బెర్తుల్లో 2 జనరల్ కార్గోకు, 1 బొగ్గు, ఇంకొకటి కంటైనర్ తో పాటు ఇతర ఎగుమతి, దిగుమతులకు వినియోగిస్తారు. ఇక మూలపేట గ్రామాలకు చెందిన 596 కుటుంబాలకు పునరావాస ప్యాకేజీని జగన్ సర్కారు ప్రకటించింది. దీనికోసం 149 కోట్లు ఖర్చు చేస్తోంది. R&R ప్యాకేజీ కింద అక్కడ 13 రకాల మౌలిక వసతుల్ని కల్పిస్తున్నారు. ఇక
రామాయపట్నం పోర్టు మొదలుపెట్టిన 18 నెలల్లోనే రామాయపట్నం పోర్టు వాణిజ్యపరంగా కార్యకలాపాలు ప్రారంభించడానికి సిద్ధమైందంటే జగన్ దూకుడు ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. పోర్టు పనులు 100 కిలోమీటర్ల వేగంతో పరుగులు పెడుతున్నాయి. 2022 జూన్లో సీఎం జగన్ దీనికి భూమి పూజ చేశారు. సుమారు 850 ఎకరాల విస్తీర్ణంలో 4902 కోట్ల పెట్టుబడి అంచనాతో ఇది మొదలైంది. తొలి దశలో 34.04 MMTPA సామర్థ్యంతో 4 బెర్తులు అభివృద్ధి చేస్తున్నారు. అందులో ఇప్పటికే బల్క్ బెర్త్ నిర్మాణ పనులు పూర్తయ్యాయి. అలాగే అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్, సెంట్రల్ ఎక్సైజ్ కస్టమ్స్ బిల్డింగ్ల నిర్మాణ పనులు కూడా పూర్తి కావడంతో ఇక తొలి నౌకను తీసుకొచ్చి లంగరు వేయడమే ఆలస్యం. మరో నెల రోజుల్లో వాణిజ్యపరంగా పోర్టును ప్రారంభించడానికి ఏపీ మారిటైమ్ బోర్డ్ ప్రణాళికలు సిద్ధం చేస్తోందంటే ఇదంతా ఒకే ఒక్కడు జగన్ వల్లే సాధ్యమైంది. ఇక వచ్చే 6 నెలల్లో మిగిలిన 3 బెర్తలను అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రామాయపట్నం పోర్టుకు సమీపంలోని టెంటు గ్రామం దగ్గర 23 ఎకరాల్లో పునరావాస గ్రామాన్ని అభివృద్ధి చేసింది ప్రభుత్వం. పోర్టు కోసం భూమినిచ్చిన ప్రతి కుటుంబానికి 5 సెంట్ల భూమి చొప్పున 675 మందికి పునరావాసం కల్పించారు. పునరావాస ప్యాకేజీ కింద ప్రభుత్వం సుమారు 160 కోట్లు ఖర్చు చేసింది. ఇక ఇదే పోర్టు విషయంలో చంద్రబాబు తన కుటిల నీతిని బయటపెట్టారు. విభజన చట్టంలో దుగ్గరాజపట్నం పోర్టును కేంద్రం నిర్మించాలని ఉంది. అది ఫీజిబిలిటీ లేదని తేలడంతో ప్రత్యామ్నాయంగా రామాయపట్నం తెర మీదకొచ్చింది. ఇక్కడే చంద్రబాబు కుట్ర చేసి రామాయపట్నం పోర్టు రాకుండా అడ్డుకున్నాడు. ఎందుకో తెలుసా? అది కృష్ణపట్నం పోర్టుకి దగ్గరవుతుంది కాబట్టి. అయితే ఏంటి అంటారా? చెబుతాను వినండి. రామాయపట్నం డెవలప్ అయితే కృష్ణపట్నంలో బిజినెస్ తగ్గుతుంది. ఆ కృష్ణపట్నం పోర్టు నిర్వహణ అప్పట్లో రామోజీ బంధువు చేతిలో ఉండేది. కేవలం రామోజీ కోసం, తన కులగజ్జి కోసం రామాయపట్నం పోర్టు కేంద్రం నిర్మిస్తానన్నా అడ్డుకున్నాడు ఈ నారారూప విధ్వంసకారుడు. తన జాతి ప్రయోజనాలే తప్ప తెలుగు జాతి ప్రయోజనాలు పట్టవతనికి. ఇక ఇదే చంద్రబాబు గతంలో ప్రజలను మోసగించేలా బందరు పోర్టు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అనుమతులు, నిధులు లేకుండా శంకుస్థాపన రాళ్లు వేసి ప్రజలను మోసగించాడు. 4 ఇటుకరాళ్లు, బస్తా సిమెంటు, ఒక మేస్త్రి ఉంటే చాలు ఎన్ని పోర్టులకైనా శంకుస్థాపనలు చేసేస్తాడు ఈ నారారూప విధ్వంసకారుడు. ఒక్కటి గుర్తు పెట్టుకోండి సార్, ఎప్పుడైతే సీట్లోకి సరైనోడు వచ్చాడో అప్పుడు బందరు పోర్టు నిర్మాణ పనులకు మోక్షం కలిగింది. సుదీర్ఘ తీర ప్రాంతం ఉన్న ఆంధ్రప్రదేశ్లో ప్రతి 50 కిలోమీటర్లకు ఒక పోర్టు లేదా హార్బర్ ఉండాలన్నదే సీఎం జగన్ లక్ష్యం. అందుకు అనుగుణంగానే కొత్తగా 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండ్ సెంటర్లను అభివృద్ధి చేస్తున్నారు. 2025 నాటికి రాష్ట్రంలో మొత్తం 10 పోర్టులు అందుబాటులోకి తేవడమే అసలు లక్ష్యం. పోర్టుల నిర్మాణం అంటే కేవలం ఎగుమతులు, దిగుమతుల వ్యాపారం మాత్రమే కాదు సార్. ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి, అనుబంధ పరిశ్రమలు వస్తాయి, స్థానికంగా ఉన్న భూముల ధరలు కూడా అమాంతం పెరుగుతాయి. మొత్తంగా తీర ప్రాంతాల తలరాతలే మారిపోతాయి సార్. ఫైనల్ గా చెప్పొచ్చేదేంటంటే ప్రతి 30 సంవత్సరాలకి బతుకు తాలూకా ఆలోచన మారుతూ ఉంటుంది. సినిమా వాళ్ళు దాన్ని ట్రెండ్ అంటారు, వ్యాపారవేత్తలు ఫ్యాషన్ అంటారు, రాజకీయ నాయకులు తరం అంటారు, మామూలు జనం జనరేషన్ అంటారు. కానీ ప్రతి జనరేషన్లోనూ ఒక కొత్త థాట్ ని ముందుకు తీసుకెళ్లేవాడు మాత్రం ఒక్కడే వస్తాడు. వాణ్ణి టార్చ్ బేరర్ అంటారు. ఇప్పుడు ఏపీ తీర ప్రాంతాన్ని వరంలా మార్చేశాడు చూసావా బాలరెడ్డి? అతనే టార్చ్ బేరర్. పేరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇది మాత్రం గన్ షాట్.